భారత రాజ్యాంగాన్ని మనం గౌరవించాలి. భారత ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి. ఎలక్షన్ల ముందు రాజకీయం ఉండాలి. ఎన్నికలు అయిపోయాక రాజ్యాంగబద్ధత అంటే అందరికీ సమన్యాయం చేయాలి. అంతే తప్పించి ఒక పార్టీ వాళ్ళనైతే బతకనివ్వకూడదు, ఒక పార్టీ వాళ్ళని చంపేయాలా, లేకపోతే ఒక పార్టీ వాళ్ళని అసలు తిరగనీయకూడదు, తిననీయకూడదు అనేటటువంటి ఒక పరిస్థితి ఏ విధంగా యాక్సెప్టబుల్ అవుతుంది? ఎలా బాధ్యతాయుతం అవుతుంది? 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు గారు ఆ మాట అనొచ్చా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి పనులు చేస్తే పాములకి పాలు పోసినట్టే. ఇది నిన్న తన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. రైట్, ఏం పనులు చేస్తారు ఇందులో అంటే వాళ్ళకి ఏమైనా కాంట్రాక్ట్లు ఇవ్వడం ఇట్లాంటిదా? అట్లాంటిది ఏదన్నా ఉందనుకుంటే కనుక అసలు ఎందుకు ఇస్తున్నారో ఎవరికి తెలియదు. అసలు పార్టీ ఏంటి ఇందులో? అది సరే.